ఎలా అయితే అపెండిక్స్ బర్స్ట్ అవుతుందో అలా హెర్నియా కూడా బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. అంటే ఇందాక మనం అనుకున్నట్లు కాంప్లికేషన్ ఆఫ్ హెర్నియాలో మనం రెండు చూసుకున్నాం. ఒకటి అబ్స్ట్రక్షన్, సెకండ్ స్ట్రాంగులేషన్ అని చెప్పి. ఇంటెస్టైన్ లోపల ఉన్న కంటెంట్స్ అనేవి ఎక్కడైనా బ్లాక్ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళాం. దాంతో మనకి దాని ముందున్న పేగులు అనేవి ఉబ్బుతాయి. దాన్నే మనం అబ్స్ట్రక్షన్ అంటాం. అలానే మనకి ఈ హెర్నియాలో జారిన పేగు కనుక జీవం పోతే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రిమూవ్ చేసుకోవాలి. సెకండ్ది స్ట్రాంగులేషన్ అన్నాం. స్ట్రాంగులేషన్ అంటే జీవం పోయే పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా దాని లోపల ఉన్న కంటెంట్స్ రంధ్రం పడి దానిలో ఉన్న బ్యాక్టీరియా కానివ్వండి, ఈ ఫుడ్ కంటెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పొట్ట లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్, వితౌట్ సర్జరీ హెర్నియా హీల్ అయ్యే అవకాశం అస్సలు లేదా? సో హెర్నియా అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లం కాబట్టి దాన్ని మనం ఏ మెడికేషన్ ద్వారా కూడా దాన్ని రిపేర్ చేయలేం. సపోర్టివ్గా ఉండే కొన్ని రకాల బెల్ట్స్ అంటాం, అంటే అబ్డామినల్ బైండర్స్ అంటాం. అవి హెర్నియా రాకుండా ఉన్నప్పుడు వాడితే సరిపోతుంది. కానీ హెర్నియా వచ్చిన తర్వాత మాత్రం అబ్డామినల్ బైండర్స్ కానీ బెల్ట్స్ కానీ జనరల్గా రికమెండ్ చేయం. సార్, అంటే హెర్నియా రాకుండానే వీటిని వాడాలి అంటే, సో హౌ దే నో దట్ నాకు హెర్నియా రాకూడదు అంటే నేను ఈ బెల్ట్ వాడాలి అని? అంటే సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. సో మనకి ప్రెగ్నెన్సీ కానివ్వండి, అబ్డామినల్ సర్జరీస్ కానీ జరిగినప్పుడు ఈ రెండు సందర్భాల్లో మనకు ఉండాల్సినంత అబ్డామినల్ వాల్ అంటాం, దానికి స్ట్రెంగ్త్ ఉండదు. అట్లాంటి సందర్భాల్లో ఆ పీరియడ్స్ మనం రికవర్ అయ్యే టైం వరకు అబ్డామినల్ బైండర్స్ కనుక సపోర్ట్ పెట్టుకున్నట్లయితే హెర్నియా వచ్చే అవకాశం ఎంతో కొంత మనం ప్రివెంట్ చేయగలుగుతాం.